హే గైస్, చాలా మంది కామన్ గా అడుగుతున్న క్వశ్చన్ ఒకటి అయితే ఉంది. లుమియో విజన్ 7 బాగుందా లేకపోతే టీసెల్ 61B బాగుందా అని అయితే అడుగుతున్నారు. సో మేమైతే సపరేట్ వీడియో అయితే చేసాం. లుమియో విజన్ 7 ని సపరేట్ 43 ఇంచెస్ టీవీ రివ్యూ చేసాం అండ్ టీసెల్ 61B 43 ఇంచెస్ సపరేట్ గా రివ్యూ అయితే చేసాం గానీ కంపారిజన్ అయితే చేయలేదు. ఒక కంపారిజన్ వీడియో చేసినప్పుడు మాత్రమే మనం ఏ టీవీ పర్ఫెక్ట్ ఉందని అయితే చెప్పగలుగుతాం. అదర్వైజ్ మనం అయితే చెప్పలేం కదా. సో అందుకే నేను మీ ముందుకైతే ఇప్పుడు కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఈ రెండు టీవీలని నేను బాక్స్ ఆల్రెడీ పక్కకైతే ఉంది, చూడొచ్చు. ఈ టీవీ పక్కకు ఉంది అండ్ జస్ట్ మీకు బాక్స్ చూపించడం కోసం ఏ టీవీ ఏదని. అండ్ ఇది కూడా టీసెల్ 61B, దీన్ని కూడా పక్కకైతే పెడతాను. ఆల్రెడీ ఇది రన్ అయితే అవుతుంది అనమాట. మరి ఈ రెండు టీవీలని ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ కదా, అలాగే సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీకు ఈ టీవీ చూపించుకుంటూ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మరి అప్పటి వరకు మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా చాలా మందికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి అందరికీ షేర్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ నా తరపున, మీలో ఎవరైనా లూట్ ఆఫర్స్ కానీ ప్రతిరోజు డీల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా, పైసలు సేవ్ చేసుకోవాలనుకున్నా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కనపడుతున్న QR కోడ్ కి స్కాన్ చేసినా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ కంపారిజన్ చూసేద్దామా? చలో పదండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు పైన ఉన్నది మీకు క్లియర్ గా చెప్తున్నాను. పైన టాప్ లో ఉన్నది వచ్చేసరికి టీసెల్ 61B 43 ఇంచెస్ 4K QLED టీవీ. కింద బాటమ్ లో ఉన్నది లుమియో విజన్ 7 43 ఇంచెస్ 4K QLED టీవీ. ఈ రెండు టీవీలు మనకు ఆల్మోస్ట్ 400 నిట్స్ దగ్గరకి అయితే వస్తాయి, అంటే 350 నిట్స్ అయితే అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టీసెల్ ఏదైతే ఉందో, టీసెల్ వచ్చేసరికి డిఫరెంట్ బ్రైట్నెస్ తోటి అయితే కొలుస్తున్నారని చెప్పేసి మనకు ఏది అమెజాన్ లో అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు అమెజాన్ లోకి వెళ్ళి చెక్ చేయండి. నేను లుమియో విజన్ 7 టీవీలో కూడా అయితే చెక్ చేశాను అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా అయితే వేస్తున్నాను. సో ఈ యొక్క లుమియో విజన్ 7 వచ్చేసరికి డైరెక్ట్ నిట్స్ తోటి అయితే కొలిచారనమాట దీని యొక్క బ్రైట్నెస్ అనేది. సో దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీలో చెక్ చేసేటప్పుడు అప్పుడు మీకు క్లియర్ గా అయితే కనబడుతుంది డిఫరెన్షియేషన్ అనేది. మరి ఫస్ట్ మనం UI గురించి మాట్లాడుకుందాం. UI అయితే మీరు చూడొచ్చు, రెండు వచ్చేసరికి మనకు గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది అండ్ అలాగే మనకు రికమెండేషన్స్ అన్ని కనబడుతున్నాయి. రెండు టీవీల యొక్క ఫాస్ట్ గా ఉన్నాయా అంటే ఎస్, ఫాస్ట్ గానే ఉన్నాయి. కాకపోతే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది నాకు లుమియో విజన్ 7 అనేది ఫాస్ట్ గా ఉంది అని అయితే అనిపించినట్టు అయితే ఉంది అనమాట. ఎందుకంటే నేను రిమోట్ పట్టుకొని నేను ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా నాకు లుమియో విజన్ 7 కొంచెం లైట్ గా, మరీ సూపర్ గా అని చెప్పలేను కానీ లైట్ గా మనకు ఫాస్ట్ గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు మనం చెక్ చేస్తే దీన్ని బట్టి మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. 1 2 3 ఓకే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గైస్, లుమియో టీసెల్ అనేది మనకు బ్రాండింగ్స్ అయితే కనబడుతున్నాయి. దెన్ చూద్దాం ఏది తొందరగా మనకు గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ వస్తుందో దాన్ని బట్టి అది మనకు UI అనేది ఫాస్ట్ ఉంది అండ్ అదేవిధంగా స్టార్టింగ్ అనేది కూడా ఫాస్ట్గా అయితే ఉందని అయితే మనకు అర్థమైపోతుంది. రెస్పాన్స్ టైం అనేది ఎంత వరకు తీసుకుంటుంది అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. నేను ఎలాంటి టైమర్ అయితే పెట్టట్లేదు, బట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట ఏది ఫాస్ట్ ఉందని. సో మనకు లుమియో టీవీ నాకు తెలిసి కొన్ని సెకండ్లు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు అయితే ఫాస్ట్గా ఉందని అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే ఏది తొందరగా ఆన్ అవుతుందంటే లుమియో అనేది కొన్ని సెకండ్లు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాప్స్ ఏది తొందరగా ఫాస్ట్ ఓపెన్ అవుతుందో ఫస్ట్ కాంచి ఒక 2-3 అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ మనం నెట్ఫ్లిక్స్ అయితే చెక్ చేద్దాం. నెట్ఫ్లిక్స్ నేనైతే 2 ఓపెన్ అయితే చేస్తున్నాను. చూడండి ఏది ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇదైతే నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అయిపోయింది, అంటే 2 లాగిన్ అవ్వలేదు. కాకపోతే మనకి ఏదైతే గెట్ స్టార్ట్ అనే సైన్ ఇన్ అనేది ఏదైతే వస్తుందో అది వచ్చేసరికి ఆల్రెడీ లుమియోలో ఎప్పుడో వచ్చిపోయింది అనమాట. సో కొంచెం టీసెల్ అనేది లేట్ అయితే ఉంది యాప్స్ ఓపెన్ చేసే విషయంలో కొంచెం టీసెల్ అనేది ఫాస్ట్గా లేదు కంపేరింగ్ టు దీంతో పోలిస్తే. సో యూట్యూబ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఏ టీవీలైనా. బట్ జియో హాట్స్టార్ అయితే ఒకసారి చెక్ చేసి ప్రైమ్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తున్నాను. అర్రే లుమియోలో మాత్రం అసలు కేక డన్. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రైమ్ కూడా చెక్ చేద్దాం. ప్రైమ్ చెక్ చేస్తే మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇంకా 1 2 3 స్టార్ట్. అరే అసలు చూసాను, అసలు చాలా ఫాస్ట్ ఉంది లుమియో. యాప్స్ ఓపెన్ చేయడంలో అయినా కానీ, క్లోజ్ చేయడంలో అయినా కానీ, స్టార్టింగ్ మనం ఆన్ చేసేటప్పుడు అయినా కానీ ఫాస్ట్గానే ఉంది. సోనీ ఒకసారి చెక్ చేద్దాం. ఫైనల్గా ఇప్పుడు మనం ఈ 2 యాప్స్ ఏది ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో చెక్ చేస్తే ఈజీగా అయితే అర్థమైపోతుంది. 1 2 3 స్టార్ట్.
సోనీలో ఆల్రెడీ లోగో వచ్చేస్తుంది, అసలు ఓపెన్ చేయడమే ఆలస్యంగా ఉంది లూమియో అయితే. లిటరలీ చెప్పాలంటే ఓపెన్ చేయడం ఆలస్యం, వచ్చేస్తుంది లోగో అయితే. సో నాకైతే యాప్స్ విషయంలో కూడా నాకు లూమియో విజన్ 43 ఇంచెస్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఓపెన్ అవుతుంది, చాలా ఫ్లూయిడ్గా అయితే ఉంది యాప్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడంలో అయితే. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తాం. సెట్టింగ్స్లో మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ తోటి రన్ అవుతుంది అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇక మీరు చూడొచ్చు మనకు TCL 61B ఆండ్రాయిడ్ 12 తోటి అయితే వస్తుంది. లూమియో విజన్ 43 ఇంచెస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ OS వర్షన్ 11 తోటి అయితే వస్తుంది. అయినా కానీ మనకైతే ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది అనమాట. దెన్ బ్యాక్ అయితే వెళ్ళి స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. స్టోరేజ్ కూడా చెక్ చేస్తే ఏది ఎక్కువ స్టోరేజ్ ఇస్తుంది అనేది తెలిసిపోతుంది. ఐ థింక్ నాకు తెలిసి TCL ఎక్కువ స్టోరేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే అది 32 GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది కాబట్టి. సో స్టోరేజ్ విషయంలో మనకు బెటర్గా అయితే ఉంది, కానీ మనకు ఫాస్ట్గా మాత్రం లూమియో అయితే ఉంది. సో ఇది మనకు OS కంపారిజన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి పిక్చర్ క్వాలిటీ కంపారిజన్ చేద్దాం రెండు టీవీలలో. TCL 61B లూమియో విజన్ 7 43 ఇంచెస్ 4K టీవీలలో యాప్ ఎలా ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయింది అవన్నీ మీకు క్లియర్గా అయితే చూపించాను. ఇక్కడ నుంచి ఈ యొక్క లొకేషన్ యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ రూమ్లోనే నేను చెప్పాల్సింది, కాకపోతే OTT కంటెంట్ నేను చెక్ చేసి చెప్తున్నప్పుడు ఎక్కువ లెంత్ అయితే వచ్చింది అనమాట. సో ఆ లెంత్ అంతా నేను యూట్యూబ్లో ఉన్నట్టుగా పెడితే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది, ఎందుకంటే OTT అప్లికేషన్ నుంచి మనం డాల్బీ విజన్ కంటెంట్ కానీ HDR కంటెంట్ కానీ ప్లే చేస్తే పడుతుంది, మీ అందరికీ తెలిసిందే. సో అందుకనే ఏ యూట్యూబర్ కూడా అయితే అంత సాహసం అయితే చేయడు. సో అందుకనే నేను ఉన్నట్టుగా క్లియర్గా చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో ఒక టీవీని పొగిడానంటే ఆ టీవీ రియల్గా ఖచ్చితంగా వర్క్ చేసిందని అర్థం. ఒక టీవీని నేను తక్కువ చేయాలని నేను ఎప్పుడైతే అనుకోను. అండ్ అందరూ అయితే అనుకుంటారు ఈ టీవీ బాగుంది అంటారుకే కొలాబరేషన్ అయితే అనుకుంటారేమో. ఇది ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, 100% కొలాబరేషన్ అయితే కాదు. కొలాబరేషన్ అయితే ఖచ్చితంగా మీకు ముందే చెప్తా. ఏసర్ టీవీకి చెప్పాను కదా, ఆ విధంగానే ముందే చెప్తా. కొలాబరేషన్ వీడియో కాదు. అండ్ TCL 61B కూడా మన ఛానల్లో కొని అన్బాక్సింగ్ చేసింది, అది కూడా మన తెలుగు టెక్ యూట్యూబర్ అయిన అరంబ్రో వచ్చేసరికి అతను కొన్నాడనమాట నా దగ్గర నుంచి. ఇలా అతని ఇంటికి వెళ్ళి నేను లూమియో విజన్ 43 ఇంచెస్ టీవీని నేను కొనేది మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లో రివ్యూ కూడా అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను రివ్యూ అయితే చేశాను, ఆ టీవీని పట్టుకొని వెళ్ళి. అది కేవలం మీకోసమే లిటరలీ. ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారు TCL 61B తీసుకోవాలా, లూమియో విజన్ 7 తీసుకోవాలా అని అడుగుతున్నప్పుడు సడన్గా నేను లూమియో విజన్ 7 తీసుకో లేకపోతే TCL 61B తీసుకో అనేది ఇలా అయితే చెప్పలేను కదా. సో అందుకనే ఒక క్లారిటీ ఒక విజన్ తోటి నేను అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీ ముందుకైతే ఈ వీడియో అయితే తీసుకుని అయితే వచ్చాను. సో ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ గురించి అయితే క్లియర్ గా అయితే మాట్లాడబోతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదో ఒక క్షణంలో లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి ఈ వీడియోని షేర్ కూడా అయితే చేయండి. ఖచ్చితంగా మీ లైక్ అండ్ షేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ లూట్ ఆఫర్స్ స్టిల్ ఇంకా నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎవరైనా పైసలు సేవ్ చేసుకోవాలి అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కైనా వాళ్ళకు కూడా షేర్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ది. రెండు టీవీలో ఏ టీవీ బాగుంది అన్నప్పుడు నేను జియో హాట్‌స్టార్ నుంచి అయితే డాల్బీ విజన్ కంటెంట్ అయితే చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు నాకు బాగా టీవీ ఏంటంటే లిటరలీ చెప్తున్నాను, అక్కడ మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను. ఆ విజువల్ చూపించిన తర్వాత కూడా మీరు ఏదంటే అది. ఇప్పుడు ఈ రెండు టీవీల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే లూమియో విజన్ 7. ఆ టీవీ బ్రైట్ ప్యానల్ అయితే ఉందన్నమాట. నేను ఇంత ముందుకు చెప్పిన బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిట్స్ ని కూడా కొలవడంలో కూడా మనకు లూమియో విజన్ 7 లో కొంచెం బ్రైటర్ గా కనపడుతుంది. సీన్స్ కూడా చాలా క్లారిటీగా కనపడుతున్నాయి, ఎక్కడ నాయిస్ అనేది కూడా అయితే లేదు. అండ్ TCL 61B లో కూడా లేదు. కాకపోతే మీరు రెండు టీవీస్ చూస్తున్నప్పుడు కానీ లూమియోలో ఖచ్చితంగా మీకు కలర్స్ పరంగా కానీ అండ్ డీటెయిల్స్ పరంగా కానీ అండ్ ఇమేజ్ అప్స్కేలింగ్ పరంగా అయినా కానీ బ్రైటర్ ప్యానల్ పరంగా అయినా కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది లూమియో విజన్ 7 టీవీ కంపేరింగ్ టు TCL 61B తో పోల్చినట్లయితే. అదొక్కటే కాదు, HDR కంటెంట్ కూడా అయితే చెక్ చేశాను. HDR కంటెంట్ కూడా చాలా బ్రైట్ గా కనపడుతుంది, కలర్స్ కూడా చాలా బ్రైట్ గా కనపడుతున్నాయి. డాల్బీ విజన్ లో HDR లో చెక్ చేసినప్పుడు రెండిట్లో కూడా నాకు ఖచ్చితంగా లూమియో విజన్ 7 బాగుంది అయితే అంటాను. అండ్ ఇంకొకటి మీరు అంటారు బ్లాక్ లెవెల్స్ ఏది బాగుంది బ్రో అంటే ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, TCL 61B బ్లాక్ లెవెల్స్ చాలా బాగుంటాయి. లూమియో విజన్ 7 ఖచ్చితంగా డౌన్ గ్రేడ్ అయితే అవుతుంది బ్లాక్ కంటెంట్ ని పర్ఫార్మెన్స్ చేసే విషయంలో. ఖచ్చితంగా మీకు బ్లాక్ లెవెల్స్ బెటర్ గా ఉన్నాయి అంటే మాత్రం TCL 61B లో బాగున్నాయి. కాకపోతే నేను ఒకటి అయితే అబ్జర్వ్ అయితే చేశాను, TCL 61B లో కూడా లైట్ ఆన్ చేస్తే ఒక విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది 61B, లైట్ ఆఫ్ చేస్తే కూడా ఒక విధంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అయినా కానీ కంపేరింగ్ టు ఈ లూమియోతో పోలిస్తే ఖచ్చితంగా TCL 61B బాగుంటుంది. కానీ ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ అయితే చేయాలి, ఎప్పుడైతే మీరు బ్లాక్ కంటెంట్ కాకుండా డార్క్ సీన్స్ చూస్తుంటారు కదా OTT అప్లికేషన్స్లో,
ఆ డార్క్ సీన్ చూస్తున్నప్పుడు మీకు ఏది బెటర్గా అయితే అనిపించిందంటే, కెమెరా ఎంత రికార్డ్ చేసిందో నాకైతే తెలియదు కానీ లూమియో విజన్ 7లో డీటెయిల్స్ కనపడుతున్నాయి. TCL 601Bలో టోటల్గా బ్లాక్ అయితే అయింది. ఇక్కడ మీకు ఒక చైర్ కనపడుతుంది చూసారా, అండ్ అదేవిధంగా చైర్ బ్యాక్ సైడ్ ఉన్న కంటెంట్ మీకు కనబడుతుందో కనబడతలేదో నాకు తెలియదు. నేను చూసినప్పుడు టీవీలో మాత్రం ఎగ్జాక్ట్లీ లూమియో విజన్ 7లో డీటెయిల్స్, చుట్టుపక్కల ఉన్న డీటెయిల్స్, అక్కడ ఏముంది ఏది ఉంది అని క్లియర్గా కనపడుతున్నాయి అనమాట. కంపేర్ టు TCL 601Bతో పోలిస్తే TCL 601Bలో టోటల్గా ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. అక్కడ డీటెయిల్స్ అనేవి మిస్ అయితే చేస్తుంది. సో ఇది మొత్తానికి డాల్బీ విజన్ HDR కంటెంట్, బ్లాక్ కంటెంట్ అండ్ డార్క్ సీన్ కంటెంట్ నేను ఈ విధంగా చెక్ చేసినప్పుడు నాకు బెటర్గా 3 చోట్ల లూమియో విజన్ 7 బ్లాక్ కంటెంట్, ఒక్క చోట నాకు TCL 601B బాగా అయితే అనిపించింది. సౌండ్ విషయానికి వచ్చేసినట్లయితే సౌండ్ కూడా నేను కొన్ని ప్లే అయితే చేస్తాను, వినండి. మీకు ఏది బాగా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి, నా ఒపీనియన్ కూడా మీకు చెప్తాను. TCL 601B చాలా పిచ్ అనేది చాలా హైగా అయితే వస్తుంది. తక్కువ వాల్యూమ్లో పెట్టుకుంటే కూడా ఎక్కువ అవుట్పుట్ అనేది TCL 601B నుంచి అయితే వస్తుంది అనమాట. లూమియో విజన్ 7లో అయితే చాలా తక్కువ సౌండ్ అయితే వస్తుంది, కాకపోతే డీటెయిల్స్ అనేవి, క్లారిటీ అనేది ఎక్కువ అయితే ఉంది. అండ్ 601Bలో హెవీ సౌండ్, హెవీ క్లారిటీ అయితే వస్తుంది. చాలా మందికి TCL 601B నచ్చుద్ది. సో నాకు కూడా TCL 601Bనే నచ్చింది సౌండ్ విషయంలో మాత్రం. ఇక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఖచ్చితంగా 2 టీవీలకు సౌండ్ బార్ అనేది చాలా మస్ట్. వడ్డీకి ఏంది బ్రో, ఈ 2 టీవీలలో ఏ టీవీ తీసుకోవాలి, TCL 601B తీసుకోవాలా, లూమియో విజన్ 7 తీసుకోవాలా అంటే మాత్రం ఒకటి మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మీరు బడ్జెట్ కన్సిడర్ చేశారు అనుకోండి, 20,000 నుంచి 23,000 మధ్యలో ఖచ్చితంగా ఒక టీవీ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ TCL 601Bకి వెళ్ళండి, నో డౌట్ ఎట్ ఆల్. లూమియో విజన్ 7కి TCL 601Bకి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇంత డిఫరెన్స్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా లూమియో విజన్ 7 తీసుకోండి. మీకు చాలా బెనిఫిట్స్, పిక్చర్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. రాత్రి వేళలో మీరు డార్క్ కంటెంట్ OTTలో చూసినప్పుడు కూడా డీటెయిల్స్ కూడా మీరు మిస్ అయితే అవ్వరు అన్నమాట. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం లూమియో విజన్ 7 ఉంది కంపేరింగ్ టు TCL 601Bతో పోలిస్తే. మీరు సౌండ్ బార్ పెట్టుకోకుండా ఓన్లీ టీవీ నుంచి వచ్చే సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సౌండ్ పరంగా కూడా TCL 601Bకి అయితే వెళ్ళొచ్చు. మీరు సౌండ్ బార్ పెట్టుకుంటే మాత్రం లూమియో విజన్ 7, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ బాగున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ కూడా బాగుండాలి కదా. సో అలాంటప్పుడు లూమియో విజన్ 7 అయితే తీసుకోవచ్చు. ఒకవేళ నేను తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లూమియో విజన్ 7కే వెళ్ళిపోతాను, ఎందుకంటే టీవీ నుంచి వచ్చే సౌండ్ అనేది అంత ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా అయితే ఇవ్వదు. అండ్ సరౌండింగ్ ఎఫెక్ట్ కానీ అలాంటివి అయితే మనం అయితే మిస్ అయితే అవుతుంటాం టీవీ నుంచి. సో ఖచ్చితంగా నేను సౌండ్ బార్ పెట్టుకొని టీవీ నుంచి వచ్చే పిక్చర్ క్వాలిటీ ఎంజాయ్ చేస్తాను కాబట్టి లూమియో విజన్ 7కి అయితే వెళ్ళిపోతాను నా పర్సనల్గా. మరి మీరేమంటారు, మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.